హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించిన ఎలిజబెత్ హార్లెక్ వికాస దశలు చూద్దాము. ఇది టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన వీడియో. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లెక్ వికాస దశలు చూద్దాము. దాంట్లో నవజాత శిశువు అంటే పుట్టినప్పటి నుంచి 2 వీక్స్ వరకు ఉన్న వాటిని నవజాత శిశువు అంటారు. దీనిలో సర్దుబాటు దశ, స్టార్టింగ్లో సర్దుబాటు చేసుకుంటాయి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. నెక్స్ట్ శైశవ దశ, ఇది 2 వీక్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. శైశవ దశలో ఏమేమి ఉంటుంది? శారీరక పెరుగుదల అధికంగా ఉంటుంది, జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది, ఏకాంతర క్రీడ, సింగిల్గా ఆడుకుంటారు, ముద్దులోలుకు దశ, ముద్దు మాటలు మాట్లాడతారు. అలాగే వస్తు స్థిరత్వ దశ, అంటే నార్సిజం అంటే ఏంటి? తనకు తాను ప్రేమించడం దేంట్లో జరుగుతుంది? శైశవ దశలో జరుగుతుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశ, ఈ దశ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఈ దశని ఏమంటారు? పూర్వ ముఠ లేదా పూర్వ పాఠశాల దశ అని కూడా అంటారు. నెక్స్ట్ దీనిలో ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ఉద్వేగాలు అధికంగా దేంట్లో ఉంటాయి? పూర్వ బాల దశలో. అలాగే సమాంతర సహకార సంసర్గ క్రీడ, అంటే అందరితో కలిసి ఆడుకునే వయసు. సాంఘిక వికాసం పునాది దశ, సాంఘిక వికాసం దేంట్లో జరుగుతుంది అంటే పూర్వ బాల దశలో జరుగుతుంది. నెక్స్ట్ ప్రమాద వయస్సు అని కూడా ఈ దశలోనే జరుగుతుంది, ప్రమాద వయస్సు. నెక్స్ట్ వాగుడుకాయ దశ, వాగుడుకాయ దశ ఏ దశలో జరుగుతుంది? పూర్వ బాల్య దశలో. పూర్వ బాల్య దశలో ఏ సంవత్సరం ఉంటుంది? 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లల్ని పూర్వ బాల్య దశ అని కూడా అంటారు. దీంట్లో ప్రశ్నించే దశ కూడా ఉంటుంది. పిల్లలు ప్రశ్నించే దశ ఏంటి? పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర బాల్య దశ గురించి చూద్దాము. ఉత్తర బాల్య దశ మనకు 6 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. 6 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉన్న దశ ఉత్తర బాల్య దశ. ఈ దశలో స్కూల్కి వెళ్తారు, పాఠశాల దశ. ఉద్వేగ కెతార్సిన్ అంటే ఏంటి? ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం. అంటే దీనిలో పెరుగుదల నెమ్మదిగా జరుగుతుంది, సాంఘిక వికాసం ఎక్కువ. పూర్వ బాల దశలోనేమో సాంఘిక వికాసం స్టార్టింగ్, దీంట్లోనేమో సాంఘిక వికాసం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ యవ్వనారంభ దశ 11 to 12 ఇయర్స్. 11 to 12 ఇయర్స్ ఉన్నవారని ఏమంటారు? యవ్వనారంభ దశ. దీనిలో ఆంగ్లంలో ఏమంటారు? ప్యూబర్టీ. దీన్ని లాటిన్లో ఏమంటారు? ప్యూబర్టీస్. దీని ప్యూబర్టీస్ అంటే ఏంటి? మగడు కావడం. అది అతివ్యాప్తంతో కూడిన దశ. గొనాడోట్రోపిక్ హార్మోన్లో ఉత్పత్తి చెందే దశ. నెక్స్ట్ కౌమార దశ వచ్చేసి ఇది 13 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో అడోలసెన్స్ అని అంటారు. దీనికి లాటిన్ భాష పదం ఏంటి? అడోలసెరే. ఇది పరిపక్వత చెందడం, అంటే కౌమార దశలో ఏంటి? పరిపక్వత చెందడం అని అంటారు. స్టాన్లీ హాల్ ఏం చెప్పారు అని అంటే ఒత్తిడి సంచలనాలతో కూడిన దశ. ఒత్తిడి సంచలనాలతో కూడిన దశ ఏంటి? కౌమార దశ. అంటే దీంట్లో పగటి కళలు కనడం, టీనేజ్ దశ అంటారు కదా, దీనినే కౌమార దశ అంటారు. అలాగే పిల్లలో ఏర్పడే ప్రతిస్పందన, భాష, ఉద్వేగము చూద్దాము. నవజాత శిశువులో తొలి ప్రతిస్పందన ఏంటి? ఏడుపు. దీనిని భాషారూపం అంటారు. భాషారూపం ఏంటి? ఫస్ట్ ఏడుపు. నెక్స్ట్ తొలి ఉద్వేగం వచ్చేసి ఉత్తేజం. పనిచేసే ఏకైక జ్ఞానేంద్రియం ఏంటి? చర్మం. నెక్స్ట్ అస్పష్టంగా పనిచేసే జ్ఞానేంద్రియం వచ్చేసి కన్ను. దీంట్లో ఉండే ప్రధాన లక్షణం ఏంటి? పిల్లలలో ఉండే నవజాత శిశువులో సర్దుబాటు, శీతోష్ణ స్థితికి సర్దుబాటు అవ్వడం. నెక్స్ట్ పిల్లల భాషా వికాసంలో మానసిక వికాసం ఏంటి? ప్రశ్నించడం, సాంఘిక వికాసం నవ్వు. మానసిక వికాసం ప్రశ్నించడం, సాంఘిక వికాసం నవ్వు.